సో చెప్పు. లాస్ట్ టైం మనం కార్డ్ స్వాప్స్ దాంతే కార్డ్ స్వాప్ స్కామ్ గురించి చూసాం కదా. ఈ రోజు మనం ఓఎల్ఎక్స్ స్కామ్ గురించి మాట్లాడదాం. అది చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు కదా రీసెంట్ దానివల్ల. దీని గురించి ఓఎల్ఎక్స్ తరచూ వాడే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలాంటి స్కామ్ చాలాసార్లు చూసుంటారు. బట్ తెలియని వాళ్ళకి ఇది ఒక మళ్ళీ లైవ్ ఎగ్జాంపుల్ ఎలా జరిగింది అనేది. అండ్ ఇంకోటి, ఇక్కడ నేను ఈ స్కామ్ నుంచి కొద్దిగా తప్పాను, కొంచెం మిస్ అయిపోయి బతికి బయటపడ్డాను. అది మెయిన్ రీజన్ ఫనీయే. ఎందుకంటే ఆడు ముందే నాకు హింట్ ఇచ్చాడు, జాగ్రత్త, ఎవరన్నా ఫోన్ చేసి నీ ప్రోడక్ట్ అమ్మేటప్పుడు ఇలా చేయండి అని అంటే కనుక జాగ్రత్తగా ఉండని ముందే వీడు నాకు హింట్ ఇచ్చాడు. సో అది ఫిఫ్త్. నాకు అసలు ఓఎల్ఎక్స్ ఇది వరకు ఎప్పుడు నేను ఏది ఓఎల్ఎక్స్ లో కొనలేదు, ఏది అమ్మలేదు. జస్ట్ చూసేవాని అంతే, కానీ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ నువ్వు చెప్పిన తర్వాత ఏదైతే నేను ఒక ప్రోడక్ట్ అమ్మేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది సార్, ఆ టైంలో నువ్వు అన్నట్టుగానే అదే పాలసీ అదే థీమ్ లో వచ్చాడు ట్రాన్సాక్షన్ కోసం. సో నేను కొద్దిగా అలర్ట్ అయ్యాను. సో స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, సో లెట్ మీ స్టార్ట్ అయ్యా. నేను నా ప్రోడక్ట్ పెట్టాను, 18,000 అని పెట్టాను. వాడు ఫోన్ చేసి ప్రోడక్ట్ పెట్టిన విత్ ఇన్ 10 minutes కే నాకు కాల్ వచ్చింది. నేను ఫుల్లీ హ్యాపీ అయిపోయా. ఏంటి పెట్టంగానే ఎంతమంది రెడీగా ఉన్నారా, ఆల్రెడీ ఒకటి ఫోన్ చేసి అడిగేస్తున్నాడు. సో ఇట్స్ నథింగ్ బట్ ప్లే స్టేషన్, మన PS4. సో ఏంటబ్బా పెట్టంగానే అడుగుతున్నాడు. సర్లే ఫోన్లే, ఇంకేంటి, అదే తొందరగా అదేమి అవ్వకపోతే అని చెప్పి నేను ఎక్సైట్ అయ్యాను. మార్కెట్ లో ఎక్కడ దొరకని సరుకు కాదు అది. ఓఎల్ఎక్స్ యా ఓపెన్ చేస్తే నేను ఒక 100 వెంటనే ప్లే స్టేషన్లు ఉంటాయి. వెంటనే అమ్ముడుపోతుంటే సరేలే పెట్టంగానే సేల్ అయిపోతుంది, ఇంకేంటి పో అనేసి వాడు ఇంకా, నేను 18 అంటే వాడు 15 అన్నాడు. లేదు 16,000 కి మొత్తానికి బేరం తగ్గొట్టాను. సరే అన్నాను. వాడేమన్నాడు, వాడు మన తెలుగు కాదు, ప్యూర్ సమ్ కైండ్ ఆఫ్ బీహార్, సమ్ హిందీ లాంగ్వేజ్. ఆ హిందీ కూడా మనకు అర్థం కాని హిందీ లాంగ్వేజ్, కొద్దిగా టఫ్ లాంగ్వేజ్ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాడు ఫోన్ చేశాడు. ఇట్లా నాకు ప్రోడక్ట్ కావాలి, ఇట్లా మాట్లాడుకున్నాము, 16,000 ఫైనల్ అన్నాడు. వాడేమన్నాడంటే, ఒక పని చేస్తాను, నేను ఈ రోజే వస్తాను, రమ్మంటారా, ఈ రోజు వచ్చి తీసుకుంటాను, మీ లొకేషన్ నాకు షేర్ చేయండి అన్నాడు. అవునా, నువ్వు ఎక్కడ ఉంటావు అని అంటే, నేను పలానా సర్టెన్ ఏరియాలో ఉంటాను అన్నాడు. సో వాడికి నాకు జస్ట్ ఒక 8 kilometers డిఫరెన్స్ అంటే. అవునా సరే అనేసి ఆ, వస్తా అన్నాడు. సరే, లొకేషన్ పంపించండి అన్నాడు. వస్తాను, ఈవినింగ్ వస్తా అన్నాడు. సరే అని లొకేషన్ వాడి వాట్సాప్ నంబర్ కి లొకేషన్ షేర్ చేశాను. అండ్ తర్వాత కాల్ చేసి నేను చెప్పాను, మీరు ఈవినింగ్ వస్తారని అంటే, అవును అంటే, ఒక పని చేయండి, ఈవినింగ్ ఏం రావద్దండి, రేపు ఇస్తాను మీకు అని చెప్పాను. నేను ఎందుకు అలా ఆగానంటే, ఒకసారి ప్రోడక్ట్ ని మళ్ళీ క్రాస్ చెక్ చేద్దాము, అన్ని పర్ఫెక్ట్ గా ఉందంటే వాడికి ఇద్దాము. ఊరిని మళ్ళీ వాడు వచ్చాక ఇక్కడ టెస్ట్ చేసే ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి నేనేమన్నానంటే, నేను ఒకసారి ప్రోడక్ట్ టెస్ట్ చేసుకుంటాను, రేపు రండి అని చెప్పాను. యా యా, నో ప్రాబ్లం. నేను యాక్చువల్లీ మీరు ఎవరండి ఇంత తక్కువ అని అడిగాను. వాడు, నేను సేల్స్ అండ్ సర్వీస్ అండి, నేను ఎలక్ట్రానిక్ గుడ్స్ సేల్స్ అండ్ సర్వీస్, నేను నా వర్కర్ ని పంపిస్తాను అక్కడికి, మీ ఇంటికి. అక్కడ తన ఇంటికి వచ్చినప్పుడు మీకు మనీ ఇచ్చేస్తాడు, లేదంటే నో ప్రాబ్లం, నేను మనీ పే చేస్తాను, తను వచ్చి తీసుకెళ్తాడు అని చెప్పి అని అన్నాడు. అవునా సరే ఓకే, నో ప్రాబ్లం, సేల్స్ అండ్ సర్వీస్ అంట కదా, వాడికి అవసరం ఉంటుంది అనుకున్నా. నేను ఉండేసి, వాళ్ళు ఈవినింగ్ వద్దునండి, రేపు రండి, నేను చెక్ చేసుకుంటాను అంటే, ఎందుకో నాకు తెలియదు యాక్చువల్గా. నిజంగా నేను చెక్ చేసుకోవాలని కాదు, ఎందుకో వాడు అంత ఎగ్జైట్ అవుతుంటే, నేను ఫస్ట్ మనీ ఇచ్చేస్తాను, తర్వాత నా వర్క్ వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్తాను అంటే, నాకు కొద్దిగా ఎక్కడో చిటుక్క నేను, ఏంటి ఈడు ఇలా మాట్లాడుతున్నాడు, ఫస్ట్ మనీ ఇస్తాను, తర్వాత కస్టమర్ ప్రోడక్ట్ చూడకుండా, అట్లా. ప్రోడక్ట్ ఎలా ఉందో తెలుసుకోకుండా ముందు ఆ ఇచ్చేస్తా అంటాడు. నేను అక్కడికి వెంటనే అన్నాను, హిందీలో అన్నాను, అది అది కాదు, మీరు మనీ పంపించేస్తా అంటున్నారు, తర్వాత వర్కర్ అంటున్నారు, ప్రాబ్లం లేదా, ఓకేనా మీకు, ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి అన్నాను వెంటనే నేను అక్కడికి. నాకేం ప్రాబ్లం లేదండి, మీరు కుछ भी ప్రాబ్లం नहीं है, मेरा బిజినెస్ है वो सेल्स एंड सर्विस, मेरे को ऐसा कुछ प्रॉब्लम है, నేను మిమ్మల్ని బాగా అంటే like నేను నమ్ముతాను అంతే, దట్స్ ఓకే ఫైన్ అన్నాడు వాడు. సర్లే ఓకేలే, ఇవాళ వద్దులేండి రేపు రండి అని ఎందుకో వెంటనే స్పాంటేనియస్ గా, వితౌట్ మై అవేర్నెస్ అలా అనేసాను వెంటనే. అలా అన్నాక వాడి రియాక్షన్ కొద్దిగా వాయిస్ లో అయింది వాడిది. ఇదేంటి ఈడు మళ్ళీ రేపు అంటాడు ఏంటి అన్నట్టుగా వాయిస్ కొద్దిగా స్లో చేశాడు. అవునా సరేలేండి అయితే ఓకే అని చెప్పి అన్నాడు. ఇంకా నేను మామూలుగా చెక్ చేశాను, ప్రోడక్ట్ అంతా బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ డే మధ్యాహ్నం అయిపోయింది, వాడు కాల్ చేయలేదు, నేనే కాల్ చేశా. కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ అని వచ్చింది, మెసేజ్ చేశా. మెసేజ్ చేస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మెసేజ్ చూసుకొని నాకు కాల్ చేశాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఇంకా ట్రాన్సాక్షన్, నేను అన్నాను, బాబు నేను సాయంత్రం బయటకు వెళ్ళాలి, త్వరగా వచ్చి తీసుకొని వెళ్ళు, నేను సాయంత్రం బయటకు వెళ్ళాలంటే, యా యా మీకు ఒక గంటలో కాల్ చేస్తాను మీకు అన్నాడు. అరౌండ్ 3 అయింది టైం. సో మళ్ళీ కాల్ చేశాడు. సో వాడు ఏమన్నాడంటే, మా అబ్బాయి మా వాడు వస్తాడు, మీకు నేను ట్రాన్స్ఫర్ కొట్టేస్తాను మనీ, మీరు ఒకసారి ఫోన్ పే లైక్ యూపీఐ నంబర్ చెప్తారా, జీపే అన్నాడు. అవునా, యూపీఐ నంబర్ సేమ్ నా ఫోన్ నంబర్ అండి అని చెప్పి అన్నాను. అవునా ఓకే, మీకు ఒకటి, సో నేను పని చేస్తానండి, నేను సేవింగ్ అకౌంట్ నుంచి పంపించట్లేదు, నేను క్రెడిట్ కార్డ్ విత్డ్రా చేసి మీకు పంపిస్తున్నాను, కార్ చార్జ్ చేసి పంపిస్తాను. సో ఏదో చెప్పాడు, మొత్తానికి క్రెడిట్ కార్డ్ నుంచి పంపిస్తున్నాను. సో ఒక పని చేస్తానండి, మీకు ఫస్ట్ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాను, ఆ, దాన్ని స్కాన్ చేయండి, ఒక ₹1 వస్తుంది, నాకు కన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మీ ₹1 మీ అకౌంట్లోకి వచ్చిందని కన్ఫర్మ్ చేస్తే నేను మిగిలిన అమౌంట్ ట్రాన్స్ఫర్ పడతాను మీకు అన్నాడు. అవునా సరే, దాంట్లో ఏముంది, ₹1 కదా అనేసి, నాకు తెలియదు అసలు క్యూఆర్ కోడ్ ఒకటి పంపిస్తే దాన్ని ఎలా స్కాన్ చేస్తే నిజంగా నాకు తెలియదు. నాకు అవన్నీ నాకు తెలియదండి, మీరు గమ్మున ఫోన్ పే చేయండి అని చెప్పాను. లేదు లేదు, నేను మిమ్మల్ని గైడ్ చేస్తానని చెప్పి వాడే ఫోన్ మాట్లాడుతూ
ఆ జీపేలో ఆప్షన్ ఉంటే చూపించి స్కాన్ చేయించి ట్రాన్సాక్షన్ రన్ చేయించాడు. చూసుకోండి 1 రూపీ వచ్చిందా అన్నాడు. వచ్చింది 1 రూపీ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు నేను మీకు ఒక 10,000 ఇంకొక 6,000 విడివిడిగా పంపిస్తాను అన్నాడు. నేను వెంటనే ఏంటిది విడివిడిగా ఎందుకు, ఒక నంబర్ కొట్టేయచ్చు కదా అని చెప్పి అన్నాను. లేదు యాక్చువల్‌గా ఇది మీరు డౌట్ పడడానికి ఏం లేదండి, ఇక్కడ జస్ట్ నార్మలే. అంటే కొంచెం అమౌంట్ కరెంట్ అకౌంట్ ఇంకొకటి కార్డ్ నుంచి చేస్తున్నాను అన్నాడు. దేనికి ఇది చేసే 16,000కి సగం సేవింగ్ అకౌంట్, సగం క్రెడిట్ కార్డ్ ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పి అనుకున్నాను. నేను ఏంటి అని చెప్పి నేను క్రాస్ క్వెషన్ అనేది స్టార్ట్ చేశాను. అంటే క్రాస్ క్వెషన్ కాదు. నేను కొద్దిగా చాదస్తంగా, కాదు మీరు జస్ట్ ఫోన్ పే చేయండి. కాదు మీరు జస్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇవన్నీ ఏంటి, నాకు అవన్నీ తెలియవు అని అంటే వాడిని కూల్ డౌన్ చేస్తున్నాడు. మీరేం టెన్షన్ పడకండి, కూల్ అండి అని అంటున్నాడు. ఇవన్నీ నేను ఇలా వాడిని చాదస్తంగా మాట్లాడుతుంటే వాడు ఏం చేశాడంటే ఆల్రెడీ జీపే నుంచి సమ్ ట్రాన్సాక్షన్ ఒక స్క్రీన్ షాట్ తీసి ఇదిగోండి మీ అకౌంట్, ఇది పేరు, ఆ ప్రొఫైల్ ఫోటో మీదే కదా, ఆ పేరు కూడా మీదే కదా, ఫోటోషాప్ ఇదిగో చూడండి. ఆబ్వియస్లీ నా ఫోటోషాప్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చూడగానే కనిపెట్టేశాను నేను. ఆ ఫాంట్ అంతా క్రాస్ గా ఉండడం, మిగతా డేటా అంతా పిక్సెలైట్ అయిపోవడం, నా పేరు మాత్రం క్వాలిటీగా నీట్ గా ఫాంట్ ఉండడం, అవన్నీ నేను చూడంగానే గుర్తుపట్టేశాను. చూడండి మీకు 16,000 పంపించాను ఇప్పుడు, ఇదిగో మీ పేరు మీద, చూడండి మీదే కదా, ఆల్రెడీ మీకు ట్రాన్స్ఫర్ చేశాను, ఇప్పుడు మీరు ఇంక ఇట్లా మాట్లాడతారేంటి, అది ఇది అంటారేంటి, మీకు వచ్చేస్తాయి అకౌంట్ లోకి అని చెప్పి అన్నాడు. నేను నాకు అంటే వీడు నాకు ఆలోచించడానికి 50 ఇవ్వట్లేదు. అది కాదు, నాకు మీరేమో 10,000 6,000 అంటారు విడివిడిగా, ఇక్కడ చూస్తేనేమో 16 అంటున్నారు అనేసి నేను కొద్దిగా ఇంకా కైండ్ ఆఫ్ ఒక ఏజెంట్ లాగా మాట్లాడడం, లైక్ సిబిఐ లాగా మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే అర్థమవుతుంది కానీ ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నా. వీడిని కొద్దిగా ఇలాగే విసిగిద్దాము, వీడు ఎలా ట్యాకిల్ చేస్తాడు నన్ను అనేసి నేను కూడా ఏది ఏంటి నాకు అర్థం కావట్లేదు అది ఇది అనేసి కొద్దిగా చిన్నపిల్లలాగా మాట్లాడాను, నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా. వాడు ఇక మీరు కూల్ అవ్వండి, చూడండి మీకు పంపించాను, మీరు ఒక పని చేయండి, ఇవన్నీ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆరామ్సే సోచ్లో ఆరామ్సే కరో కుछ టెన్షన్ నై అది ఇది అని చెప్పి అన్నాడు. సరే ఓకే, ఇప్పుడు మీకు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ పంపిస్తున్నాను, అది స్కాన్ చేయండి. ఇప్పుడు ఇందాక మీకు 1 రూపీ వచ్చింది కదా, షూర్ కదా, ఇప్పుడు కొట్టండి, ఇప్పుడు 10,000 వస్తుంది చూడండి అని చెప్పి ఇంకో క్యూఆర్ కోడ్ పంపించాడు. సరే అని చెప్పేసి ఇంకో క్యూఆర్ కోడ్ స్కాన్ చేశా. తీసుకున్న ముందు జాగ్రత్త చర్య ఏంటంటే, నువ్వు చెప్పావు కదా ఆల్రెడీ క్యూఆర్ కోడ్ పంపిస్తావు జాగ్రత్త అని, అలా అనగానే నేను ఈ జీపేకి ప్రైమరీ పేమెంట్, మేజర్ అకౌంట్ ప్రైమరీ పేమెంట్ అనేది ఏదైతే బ్యాంక్ అకౌంట్ లో 50 రూపాయలు మాత్రమే ఉందో ఆ అకౌంట్ ప్రైమరీగా పెట్టుకున్నా ఇక్కడ నేను. ఎందుకంటే వస్తే డబ్బులు రావాలి కానీ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉండవు కదా. సో నువ్వు ఇలా చెప్పంగానే వెంటనే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్స్ లో స్ట్రైక్ అయ్యి ప్రైమరీ అకౌంట్ నా బ్యాంక్ లో జస్ట్ 50 రూపీస్ ఉన్న అకౌంట్ ని ప్రైమరీగా పెట్టుకొని వాడితో కమ్యూనికేట్ చేస్తున్నా ఈ గ్యాప్ లో అంతా. సరే అనేసి ఈ 58 రూపీస్ అకౌంట్ కదా ఉండేది, వాడు ఇచ్చిన 1 రూపీ అయ్యి వచ్చింది, 58 కాస్త 59 అయ్యింది. నెక్స్ట్ 10,000 పంపించాడు. పంపించగానే సరే అని స్కాన్ కొట్టా. స్కాన్ కొట్టి యూపీఐ కొడుతుంటే స్కాన్ కొట్టాను అంతే. అండ్ అది స్కాన్స్ ఇంకోటి ఇక్కడ మెయిన్ పాయింట్, స్కాన్ కొట్టంగానే వాడి అకౌంట్ నాకు వెంటనే జీపే ఒక నోటీస్ ఇచ్చింది. నాకు జీపే ఇక్కడ చెప్పాలంటే మనం మెచ్చుకోవాలి ఈ విషయంలో. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే జీపే నాకు ఇన్బిల్ సాఫ్ట్వేర్ ఒక రెడ్ కలర్ నోటీస్ ఇచ్చింది, ఈ అకౌంట్ చాలా మంది స్పామ్ అన్నారు, మీకు తెలిస్తేనే దీన్ని ఫార్వర్డ్ కంటిన్యూ చేయండి, టోటలీ అపాన్ యూ అన్నట్టు ఒక నోటీస్ వచ్చింది నాకు ఆల్రెడీ రెడ్ కలర్ ఫాంట్ లో. ఓకే, ఇది ఏదో కొద్దిగా తేడా కొడుతుంది, సరే చూద్దాం, ఇందాక 1 రూపీ వచ్చింది కదా ఏంటా అని చూద్దాం అనేసి. ఇంకోటి నాకు నువ్వు స్కాన్ చేసి ఏదన్నా వాడు పంపించమన్నాడా మనీ? అంటే వాడు ఏమన్నా అంటే స్కాన్ చేయండి, ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకుంటే యాప్ లో నుంచి మీ యూపీఐ పిన్ కొడితే మీకు డబ్బులు వస్తాయి అన్నాడు. నా యూపీఐ పిన్ కొడితే బయట వెళ్ళాలి కానీ నాకు రావటం ఏంటి అని చెప్పి నాకు పెద్ద క్వశ్చన్ అయింది. సరే ఎంత సింపుల్ అసలు దీనికి ఎలా పడ్డావురా నువ్వు? నాకు అదే ఇంకా నిన్ను 4 పీకాలు అనిపిస్తుంది. 1 రూపీ వచ్చింది కదా, 1 రూపీ వచ్చింది 1 రూపీ వచ్చింది కదా, ఎలా అది ఇంకా ఇంకోటి పని అంటే ఇలాంటివి మాట్లాడేటప్పుడు అవతలాడు చాలా మ్యానిపులేటివ్ గా ఉంటాడు. వాడు ఎంత కాన్ఫిడెంట్ ఇప్పుడు నేను కాబట్టి నువ్వు ఆల్రెడీ చెప్పావు కొద్దిగా, నాకు చెప్పిన తర్వాత ఇలా అకౌంట్ ప్రైమరీ అకౌంట్ ఏ బ్యాలెన్స్ లేని అకౌంట్ పెట్టి ట్యాకిల్ చేశా వీళ్ళని కాబట్టి వెంటనే గుర్తుపట్టా. బట్ వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటదంటే నీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తారు, ఏం లేదు నేను పక్కనే ఉన్నాను, ఏం భయపడకు, నీకు రూపాయి వచ్చినప్పుడు 10,000 రాదా నీకు, అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అనేటువంటి ఇదిలో మాట్లాడతారు. సో వేరే వాడు ఖచ్చితంగా టైం అయిపోతాడు. యూపీఐ పిన్ కొట్టకముందే నా అకౌంట్ నాకు నోటీస్ ఇచ్చింది, నీ బ్యాంక్ లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు అని. అక్కడ దొరికిపోయాడు. నేను అన్నాను, భయ్యా ఇక్కడ నా బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదు అంటుంది ఏంటి, మీరేమో నంబర్ కొడితే డబ్బులు వస్తాయి అంటున్నారు, మీరు నాకు ఇవ్వడానికి నా బ్యాంక్ లో ఎందుకు బ్యాలెన్స్ ఉండాలి అని చెప్పి అన్నాను. వాడు దానికి కూడా ఎక్కడ భయపడలేదు, నన్ను ఇంకా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడు. అలా కాదు మీదేం అకౌంట్ అండి అన్నాడు. నాది సేవింగ్ అకౌంటే అన్నాను. మీరు సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అన్నాడు. నాది సేవింగ్ అంటే మీ బ్యాంక్ లో మినిమం 5,000 ఉండాలి, ఉంటేనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది అది ఇది అన్నాడు. నేను అప్పుడు కొద్దిగా వెనకడిగేసాను, అట్లెట్లా అవుతుంది, అట్లెట్లా
నా దాంట్లో 5,000 ఎందుకు ఉంటుంది, నా దగ్గర అసలు డబ్బులే లేవు, నేను చేయలేనని చెప్పి ఇలాగే ల్యాక్ చేసా సబ్జెక్ట్ నేను వాడితో కమ్యూనికేషన్. వాడు ఏంటంటే ఇంకా నాకు టెన్షన్ పెడుతున్నాడు, వాడు నన్ను కంగారు పెడుతున్నాడు. వాడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే కంగారు పెట్టేస్తాం మనల్ని. మీరు ఒక పని చేయండి, పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ అకౌంట్ నుంచి అకౌంట్ సెండ్ చేసుకోండి, వచ్చేస్తాయి, ఎందుకు అంత డౌట్ పడుతున్నారు, అయ్యో ఏంటి మీరు అసలు, ఎవరైనా పక్కన ఫ్రెండ్స్ ఉంటే ఒక 2,000 పంపించుకోండి, ఎందుకు మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు అని. మళ్ళీ అందులో వాడిచ్చే ప్రెజర్ ఏంటంటే మీకు ఆల్రెడీ 16,000 పంపించారు, మీ స్క్రీన్ షాట్ తీశారు కదా, నా 10,000 ఆగిపోయినాయి. ఏంటేంటో మాట్లాడుతున్నాడు వాడు. 16,000 పంపించానంటాడు, పంపించిన 10,000 క్యూఆర్ కోడ్ అంటాడు, నా డబ్బులు పోయినాయని అంటాడు, నాదేమో సేవింగ్ అకౌంట్ కాదు కరెంట్ అకౌంట్ అంటాడు, డబ్బులు లేకపోతే వేరే వాళ్ళు అడిగి ఇలా మాటల్లో బట్టి కన్ఫ్యూజ్ చేస్తారు. నేను ఇన్ని క్వశ్చన్ చేశాను కాబట్టి వాడికి కొద్దిగా టఫ్ అయింది మూమెంట్ ని మేనేజ్ చేయడం. సో నాకు అర్థమైంది వాడు, నేను అన్నాను నా పక్కన ఎవరు లేరు డబ్బులు వేయడానికి, నువ్వేమో పంపించాలంటే 5,000 బ్యాలెన్స్ అని, నాకు ఇది అర్థం కావట్లేదు, సారీ నాకు ఇష్టం లేదండి అని చెప్పాను. వాడు ఇంకా కోపంగా ఇంకా రేజ్ మోడ్ లోకి వచ్చాడు. నా 16,000 ఇప్పుడు ఏంటి నా ప్రాసెసింగ్ లో మధ్యలో ఉన్నాయని చెప్పండి అన్న. అరే ఆ 16,000 నాకు వస్తే నేను నీకు ఫార్వర్డ్ చేస్తా, ఇదే నా నంబర్, టెన్షన్ పడకు నువ్వు అని చెప్పి అన్నాను. వాడు దానికి నేనే భయ పైసా బాత్ నాయకర్ సెట్ అది ఇది అని చెప్పి మీరు నేను కట్ చేశాను కాల్. ఇంకా నేను యూపీఐ పిన్ నెంబర్ కొడితే నాకు డబ్బులు రావడం ఏంటి, ఆ ₹1 కూడా నాకు రావడం అనేది అది కరెక్ట్ కాదు, సంథింగ్ ఏదో జరిగింది. దాని తర్వాత ఇంత మాట్లాడిన తర్వాత నీ యూపీఐ పిన్ వాడికి రీడ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నీ నంబర్ నువ్వు యూపీఐ పిన్ కొడితే నీకు ₹1 రావడం ఏంటి, కొద్దిగా జాగ్రత్త, నీ యూపీఐ పిన్ కూడా వాడికి తెలిసిపోయే ఛాన్సెస్ ఉన్నాయని అన్నాక ఇంకా నేను ఆ యూపీఐ పిన్ చేంజ్ చేసుకొని బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నీకు ఒక క్యూఆర్ కోడ్ వాడు పంపించాడు కదా, ఆ క్యూఆర్ కోడ్ డబ్బులు నీకు రావడానికి కాదు, నువ్వు కూడా అది క్రియేట్ చేయొచ్చు. నీ గూగుల్ పే ఓపెన్ చేసి ఇప్పుడు ఒక అమౌంట్ ఇవ్వచ్చు, 5,000 రూపీస్ 6,000 రూపీస్ అమౌంట్ సెట్ చేసి ఆ అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి ఆపోజిట్ వాళ్ళ దగ్గర నుంచి నీ బ్యాంక్ అకౌంట్తో ఆ క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ అవుతుంది. సో 5,000 రూపీస్ నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు అవతల, ఇప్పుడు నీకు పంపిన క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో వాడు నీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ క్యూఆర్ కోడ్ బేసిక్ గా. సో ఏంటి, ఇప్పుడు నేను అర్థమైందా, సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ చెక్ లాగా, అరే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నీ యూపీఐ పిన్ ఇవ్వు, నీకు అమౌంట్ వస్తుంది అని ఆడు చెప్తున్నాడు. బేసిక్ గా అమౌంట్ నీ దాంట్లో నుంచి 5,000 వాడికి వెళ్తుంది, అర్థమైందా. అదే కదా ప్రాసెస్. సో అలా వాడు జస్ట్ దాన్ని మ్యానిపులేట్ చేసి ఆడుకుంటున్నారు ఆ ఒక్క టెక్నిక్ తోటి. మరి నాకు ₹1 వచ్చిన సినారియో ఏంటి, వాడేస్తాడు ₹1 వాడి దాంట్లో నుంచి, అది ఈ క్యూఆర్ కోడ్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్ కాదు. ఇది జరిగిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఇలాగే మాట్లాడుతుంటే, వాళ్ళు కూడా ఇలాగే ప్రోడక్ట్ అమ్మే ముందు మేము వస్తున్నాము, మీరు ఈ లోపు మనీ సెండ్ చేస్తున్నాము, రిసీవ్ చేసుకోండి అని అంటే, సర్లే వస్తున్నారు కదా అనేసి వాళ్ళు ఒక 25,000 కొట్టారంట. వెంటనే అసక్ అయిపోయి అండ్ తిరిగి కాల్ చేసే లోపు అన్ని స్విచ్ ఆఫ్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గా నువ్వు ఆ చిన్న అవేర్నెస్ ఇచ్చావు కాబట్టి నేను వెంటనే అలర్ట్ అయిపోయి బ్యాలెన్స్ లేని అకౌంట్ తో డీల్ చేసా ఈ మ్యాటర్ని. సో కాబట్టి నాకు వెంటనే తెలిసిపోయింది. అదే తెలియకుండా నేను మామూలుగా రెగ్యులర్ యూజ్ చేసే అకౌంట్ పెట్టి పొరపాటున ₹1 వచ్చింది కదా, ఇది ఇంకోసారి 10,000 అంటున్నాడు, 10,000 కొట్టిండి, ఈ పాటికి 10,000 అయిపోయింది. వైఫ్ వాళ్ళ ఫ్రెండ్కి ఏం జరిగిందంటే ఇట్లానే, తను పాపం మంచం అమ్మడానికి మంచం పెడితే ఫస్ట్ ఇట్లాగే 10,000 వెళ్ళిపోయినాయంట అమ్మాయికి. క్యూఆర్ కోడ్ పంపిస్తే ఆ అమ్మాయి పిన్ కొట్టిందంట, పిన్ కొట్టగానే తిన అకౌంట్ నుంచి 10,000 ఆడ అకౌంట్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయాక ఇదేంటిది నాకు వస్తాయి అన్నావు కదా డబ్బులు, నా దాంట్లో నుంచి నీకు వెళ్ళిపోయినాయి ఏంటంటే, సారీ ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ జరిగింది, యాక్చువల్లీ అది నీకు రావాల్సిన డబ్బులు నాకు వచ్చినట్టుంది, నేను ఇప్పుడు ఇంకో క్యూఆర్ కోడ్ కరెక్ట్ చేసి పంపిస్తాలే, ప్యానిక్ అవ్వకని చెప్పి ఇంకో క్యూఆర్ కోడ్ పంపించాడంట. ఈసారి ఏమైందంటే ఈసారి 20,000 పెట్టి పంపించాడు. సో ఆ 10,000 కూడా వెనక్కి వస్తాయి అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి మళ్ళీ యూపీఐ పిన్ కొడితే తన దగ్గర ఉన్న మిగతా డబ్బులు కూడా ఎగిరిపోయినాయి అకౌంట్ లో నుంచి. ఇంకొకటి బేసిక్ గా ఏంటంటే, క్యూఆర్ కోడ్ ఎప్పుడైనా సరే మనకు పంపించి మనకి డబ్బులు వస్తాయి అన్నారంటే అలర్ట్ అయిపోదు అంతే. అసలు క్యూఆర్ కోడ్ స్కానే చేయకూడదు అంట, ఎస్పెషల్లీ షాప్స్ దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేయడం ఒకటి, కానీ ఎవరన్నా నీ క్యూఆర్ కోడ్ పంపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా. సో అలాగా అన్ని చదువుకుంటాం, అన్ని చేస్తాం, మనకేం తెలుసు, మనకి అంతా తెలుసు టెక్నాలజీ అనుకుంటాం, కానీ మన కూడా బోల్తా కొట్టించే స్కామ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చాలా చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడు నిజంగా ఇక్కడ ఇంకో చెక్ పాయింట్ ఉంది. మనం అవేర్నెస్ లో ఉంటాం కాబట్టి వెంటనే పసిగట్టాం. ఇప్పుడు వాడు నా దాంట్లో బ్యాలెన్స్ లేదు, అదేమో బ్యాలెన్స్ లేదంటే ఇదేంటి అని అడిగినప్పుడు వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఒక స్క్రీన్ షాట్ పంపించాడు నాకు. అలా ఛాన్సే లేదు, నీకు ఆల్రెడీ పంపించేసా చూడు 16,000 అని చెప్పి ఒక జీపే స్క్రీన్ షాట్ పంపించాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే, నాకు అవేర్నెస్ ఉంది కాబట్టి ఆ ఫోటోషాప్ ఎడిటింగ్ నేను వెంటనే పసిగట్టాను. అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, లేదు వీడు చెప్పింది కరెక్టే, వాడు స్క్రీన్ షాట్ కూడా పంపించాడు కదా, వాడు ఎట్లా జీపే అట్లా ఎట్లా క్రియేట్ అవుతుంది,
ఇది నిజమే ఉంటుంది అని చెప్పి మళ్ళీ అక్కడ స్టోరీ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతే. సో నాకు ఆ అంతే. స్క్రీన్ షాట్ చూస్తానే గుర్తుపట్టేస్తా, ఇదేంటి ఇది వంకరగా క్రాస్ గా ఉంది నా నేమ్. పైగా జూమ్ చేసా మొబైల్లో బేసిక్ గా క్వాలిటీ అనేది జడ్జ్ చేయలేం. అదే పీసీలో స్క్రీన్ లో అయితే జడ్జ్ చేయగలుగుతాం. మొబైల్లో బేసిక్ ఏంటంటే అవును. ఒక స్క్రీన్ షాట్ తీస్తే అది ఎడిటెడా లేకుంటే ఒరిజినల్ అనేసి వెంటనే గుర్తుపట్టలేం. బట్ నాకు చూడంగానే ఉమ్. తేడా కొట్టింది. నేను ఈ స్క్రీన్ షాట్ ని మొత్తం అన్ని వైపులా జూమ్ చేసి చూస్తే చుట్టూ ఉన్న ఐపీ అడ్రస్లు అవన్నీ డిఫరెంట్ ట్రాన్సాక్షన్ ఐడీస్ అన్ని పిక్సలైడ్ అయిపోయి ఉన్నాయి. నా పేరు మాత్రం నీట్ గా ఫ్రెష్ గా ఫాంట్ షార్ప్ ఎడ్జెస్ తో ఉంది. అంటే నీట్ గా ఉంది, ఒక ఇంకు పెంత రాసినట్టుగా ఉంది నా పేరు. మిగిలిందంతా ఒక లో క్వాలిటీ ఇమేజ్ లాగా ఇంకా అర్థమైపోయింది. ఓకే, కూల్, వీడు స్టార్ట్ చేశాడు, ఏం చేస్తాడు వీడు అనేసి ఇంకా అట్లా అట్లా స్టోరీ. ఇంకా వాడు అలా దబాయిస్తూ ఉంటే వీడితో ఎక్కువసేపు మాట్లాడడం కూడా మంచిది కాదు అనవసరంగా అనేసి, లైక్ ఇలాంటి వాళ్ళతో అసలు ఫోన్ కమ్యూనికేషన్ కూడా కంటిన్యూ చేయకూడదు, మళ్ళీ మిస్లీడ్ అవుతాయి అనేసి కట్ చేసి పడేస్తా కాల్. ఉంటారు ఇలాంటి నా కొడుకులు, ఇంకేం లేదు, రేజ్ అవుతారు. నువ్వు నిజంగా పసిగట్టేశాను, నువ్వు ఒక ఫ్రాడ్ గాడివి కదా అంటే కూడా బూతులు నీకు కూడా తిడతారు, అంతే, తెలుసా, బూతులు తిట్టి యా పెట్టేస్తారు. బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టుగా అంతా స్లాంగ్ వాడేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు స్లాంగ్ తిట్టేసి వాడేసి ఇంకా ఇంకా ఆడ ఎట్లా ఎటు నీ దొరికిపోయాను కదా అని చెప్పి మనోభావాలు ఓ నాలుగైదు బూతులు నీ వాడేసి మళ్ళీ ఆడు బూతులు వినిపించుకోకుండా కట్ చేసి పడేస్తాడు. దానికి మనం కట్ చేయడమే నీ బెటర్ మన మనోభావాలు సైడ్. దెబ్బతినేలాగా బాగా డిస్టర్బ్ చేస్తాడు. బాగా డిస్టర్బ్ చేసి తిట్టి తిట్టి ఏం లేదు, ఇంకా వాడు దొరికిపోయినరా బాబు అన్నప్పుడు ఇంకా వాడు ఆవేశం, వాడు ఏం భయపడ్డు. వన్ థింగ్ ఇక్కడ వాడు అస్సలు భయపడ్డు. ఇంకా నేను తిట్టి తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. అసలు ఇంకా ఆ తంతే, తిట్లు కూడా ఇంకా స్టోరీ అన్ని ఫ్యామిలీలో చివరి వరకు అన్ని పాకేస్తాయి. అన్ని ఏం పిక్కుంటారు అయితే ఏందిరా నువ్వు అత్తిరా అయితే అని వాడు ఇష్టం వచ్చి లేదా మనం అనుకుంటాం వాడి ఫోన్ నెంబర్ ఉంది అని దొరకబడతా పట్టుకుంటాం అనుకుంటాం, కానీ ఇంకా అదంతా వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు బతికిపోయావు, నీ డబ్బులు కట్టాలి, ఫ్రాడ్ జరగలేదు, అక్కడ ఆనందపడాలంతే. అంతే, క్లాసిక్ కేస్ ఆఫ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి స్కామ్లు మనకు తెలియనివి. ఇంకా ఇదొక వన్ ఆఫ్ ద స్కామ్ ఇది. అది విషయం మొత్తానికి. ఇంకేమన్నా నీకు ఇలాంటి సైబర్ స్కామ్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా గుర్తొస్తున్నాయా మన ఎపిసోడ్ ఎండ్ చేసే ముందు? ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే, నేను యాక్చువల్గా ఈ స్టోరీ స్టార్టింగ్ నాకు తెలియదు, ఎండింగ్ నాకు తెలియదు. సడన్ గా మధ్యలో ఒక ఎపిసోడ్ జస్ట్ అలా చూశాను, పక్క వచ్చాను గ్యాప్ లో. ఒక చిన్న అవేర్నెస్ ఏంటంటే, ఒకటి ఏం చెప్తానంటే, కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, క్రెడిట్ కార్డు తీసుకెళ్లి డబ్బులు డ్రా చేసుకోవడం. కొంతమందికి అలవాటు ఉంటుంది, మనలాంటి వాళ్ళకి కూడా, ఒక కామన్ మ్యాన్ కూడా డబ్బులు తీసుకొని వెళ్ళి పలానా పెట్రోల్ బంక్ దగ్గర, పలానా ఇంకొక బిజినెస్ ప్లేసెస్ దగ్గరనో తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి మనీ తీసుకుంటూ ఉంటారు. బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. ఒకవేళ మీరే కార్డ్ స్వైపింగ్ చేసే వాళ్ళకి, మీరే ఒకవేళ బిజినెస్ పర్సన్ అయితే కనుక, మీకు అలా ఇచ్చే అలవాటు ఉంటే, బాగా తెలిసినోడు వచ్చి కార్డు ఇచ్చి ఇదిగో కార్డ్ తీసుకొని స్వైప్ చేసుకొని నాకు డబ్బులు అంటే ఇవ్వండి. ఒకవేళ ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే ఇవ్వండి. కానీ ఎవడన్నా తెలియని వాడు సడన్ గా వచ్చేసి నేను పలానా ఇట్లా నాకు ఇక్కడ అర్జెంట్ నాకు మనీ కావాలి, పలానా ఏదో ఒక సెంటిమెంట్ ఇదని చెప్పి ఎమర్జెన్సీ ఇదిగో కార్డు డబ్బులు డ్రా చేసుకోండి నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పి వాడు సెంటిమెంట్ గా మాట్లాడి డబ్బులు అడిగితే గనక అస్సలు తస్మా జాగ్రత్త, డబ్బులు ఇవ్వకండి. బేసిక్ గా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి దాంట్లోంచి మనీ తీసుకోవడం అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నావు నువ్వు? దాని గురించి క్లియర్ గా చెప్పు. అంటే ఎవరికైనా క్రెడిట్ కార్డు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక బిజినెస్ డెబిట్ కార్డ్ నుంచి మనం డబ్బులు తీయచ్చు ఏటీఎం నుంచి, అది ఓకే. డబ్బులు క్రెడిట్ కార్డ్ తెచ్చు. పెట్టి డబ్బులు కొంతమందికి క్రెడిట్ కార్డ్ పెట్టి తెలియము. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు పలానా ప్లేస్ లో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసుకొని డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఒక బిజినెస్ షాప్ ఉంది, వాడి దగ్గర కార్డ్ స్వైప్ మిషన్ ఉంది. వాడు నువ్వు వెళ్ళినప్పుడల్లా క్రెడిట్ కార్డ్ ఇస్తావు, నువ్వు డబ్బులు తీసుకుంటావు, దట్ ఈస్ ఫైన్. మీ ఫ్రెండ్ ఇలా నువ్వు వెళ్ళినట్టే ఇంకొకటి ఎవడైనా తెలియని వ్యక్తి వచ్చి క్రెడిట్ కార్డ్ ఇస్తాను నాకు డబ్బులు ఇస్తావా అంటే ఇవ్వకండి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లిజనర్ ఇప్పుడు ఉన్నాడు మన వింటూ పాడ్కాస్ట్, అతని దగ్గర కార్డ్ స్వైప్ మిషన్ ఉంది. ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చి నీ దగ్గరకు వచ్చి సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసి సెంటిమెంట్ గా మాట్లాడి నాకు అర్జెంట్ ఒక 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసుకోండి అని అంటే, అయ్యో పాపం అనేసి వెంటనే మీరు ఆ కార్డ్ తీసుకొని స్వైప్ చేసి డబ్బులు ఇవ్వడం లాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే వాడు అవతల వాడు నిజంగా జెన్యున్ రీజన్ తో ఎమర్జెన్సీలో వస్తున్నాడంటే ఫైన్, దట్స్ ఓకే, ఫైన్. బట్ ఇక్కడ జరిగిన సినారీ ఏంటంటే, ఎవడైతే అవతల పర్సన్ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో వాడు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళాడు, ఏమైందంటే వాడు ఒక ఫ్రాడ్ పర్సన్, తర్వాత దొరికిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు ఆబ్వియస్లీ ఫస్ట్ చేసే పని ఏంటంటే వాడి పాస్ట్ యాక్టివిటీస్ ని మొత్తం అడుగుతారు, తెలుసుకుంటారు. సో తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక ఫ్రాడ్ పర్సన్ పలానా బిజినెస్ ప్లేస్కి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడు అంటే, అప్పుడు ఏమవుతుందంటే వాడు ఎందుకు నీ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకున్నాడు అంటే, నువ్వు వాడికి పరిచయమా అని అంటాడు పోలీసు. లేదు నాకు పరిచయం లేదండి, వచ్చి వాడు ఇలా సెంటిమెంట్ గా మాట్లాడితే హెల్ప్ చేసినటువంటి డబ్బులు ఇచ్చానంటే నువ్వు అంటావు. కానీ స్టోరీ అక్కడితో ఎండ్ అవ్వదు, ఎందుకంటే సిచ్యువేషన్ చాలా టఫ్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఆ క్రైమ్ లో ఒక పార్ట్ అయిపోయినట్టు అవుతుంది. వాడంటాడు కరెక్టే, ఆ దొంగ చెప్పాలి కదా అవును నాకు వాడికి పరిచయం లేదని. వాడు చెప్పినప్పుడు కూడా దీనికి లా ఉంటుంది, కొన్ని రూల్స్ ఉంటాయి. నువ్వు అన్నంత మాత్రాన అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. సో మళ్ళీ అదొక పెద్ద సిచ్యువేషన్, అనవసరంగా ఇరుక్కుంటారు. అలా ఎవరికన్నా ఇచ్చే అలవాటు ఉంటే కనుక తెలియని వాళ్ళు వచ్చి అలా క్రెడిట్ కార్డ్ ఇచ్చి డబ్బులు తీసుకుంటాను, మీకు కార్డులో వచ్చేస్తాయి కదా డబ్బులు, మీకు నాకు క్యాష్ ఇవ్వండి అని అంటే కనుక ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ఆ వచ్చినోడి క్రెడిట్ కార్డ్ అసలు వాడిదో కాదో కూడా తెలియదు మనకి. తెలీదు. వాడిదైనప్పటికీ అసలు నువ్వు వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావు, అంటే ఇలా ఇంతకుముందు ఎన్నిసార్లు ఇచ్చావు, అసలు అలా ఇస్తావా, అలా ఎలా ఇస్తావు నువ్వు అని క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ ని మీరు కౌంటర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అనవసరంగా మీరు కొద్దిగా తడబడ్డా, చెప్పుకోలేకపోయినా మీరు ట్రాప్ అవుతారు. మళ్ళీ దానికి లీగల్ ప్రకారంగా మీరు బయటికి రావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. అవసరమైతే హెల్ప్ అయితే సరే తీసుకో, ఒక 5,000 మామూలు ఏదైనా డబ్బు మామూలుగా హెల్ప్ చేయండి, కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఇరుక్కోకండి. నిజంగా ఒక హాస్పిటల్ ఖర్చు ఉంది, అర్జెంట్ అండి, డబ్బులు కావాలి అంటే హాస్పిటల్లో క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేయరా? క్రెడిట్ కార్డ్స్ ప్రతి చోట యాక్సెప్ట్ చేస్తారు. అంటే సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, వాడు అలా టెన్షన్ లో వచ్చి మాట్లాడి నాకు డబ్బులు కావాలి అర్జెంటు, ఇది అయింది అదైంది ఇట్లా హాస్పిటల్ ఖర్చు అని వస్తాడు. మనం ఏంటంటే టెన్షన్ పడుతున్నాడు పాపం పిల్లోడు, ఏదో వాళ్ళ మదర్ అంటున్నాడు, వాళ్ళ సిస్టర్ అంటున్నాడు, అక్కడ హాస్పిటల్ ఏదో కార్డు పని చేయట్లేదు అంటే ఏదో చెప్తాడు. నమ్మద్దు. ఏ హాస్పిటల్లో కూడా ఎక్కడ కూడా క్రెడిట్ కార్డ్ మిషన్ పని చేయకుండా అయితే ఉండవు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉంటే అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఆల్టర్నేట్ చూపిస్తారు మనకు ఆప్షన్. అంతేగాని నీ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయడం నా దగ్గర ఏమీ లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో, మాకైతే డబ్బులు కావాలని చెప్పి ఏ హాస్పిటల్ అందు. మనం ఆ మూమెంట్ లో మన మైండ్ మ్యానిపులేట్ అలా అయిపోతుంది. అలా ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్స్ తీసుకొని మనీ వేరే వాళ్ళకి, తెలియని వాళ్ళకి, తెలిసిన వాడు ఇట్స్ ఓకే ఫైన్, తెలియని వాళ్ళకి ఇవ్వకండి.